హాల్‌లో అందరూ ఉంటారు. ఇక సుమలత, పల్లవికి వాదన జరుగుతూ ఉంటుంది. ఇక చరణ్ కూడా మాట్లాడుతూనే ఉంటాడు. సుమలత అంటుంది, "నేను ఆల్రెడీ చెప్పాను. ఆ గుండమ్మ వచ్చి నా గడప తొక్కి నాకు క్షమాపణ చెప్పాలి అందరి ముందు. నాకు ఎంత అవమానం చేసింది కాలేజ్‌లో. ఆ! అస్సలు ఊరుకునేదే లేదు ఈ విషయంలో. మీ పెళ్లి జరిగేది కూడా లేదు. నాకు క్షమాపణ చెప్తేనే పెళ్లి గురించి ఆలోచిస్తాను" అని చెప్పి అంటుంది సుమలత. ఇక అప్పుడు చరణ్ కూడా, "అవును, మా మమ్మీకి ఎంత అవమానం జరిగింది. నేను కూడా ఊరుకోను" అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది, "ఏంటి చరణ్, అసలు నీకు ఏం తెలుసని అంత ఇదిగా సపోర్ట్ చేస్తున్నావు మీ అమ్మగారికి? అసలా మీ అమ్మగారు ఎన్ని మాటలన్నారు తెలుసా మా అమ్మని? ఆ! మీ కూతురు ఉందో లేదో, ఏ లారీ కింద పడి చచ్చిందో" అని చెప్పి అలా అంటే, అసలు కూతురు వస్తుంది వస్తుందని 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆ తల్లికి ఎలా ఉంటుంది? నీ కూతురు చచ్చిందేమో అని చెప్పి అంటే ఆ! ఎలా ఉంటుంది చెప్పు? అందుకే అంత కోపానికి రైజ్ చేసింది మీ మమ్మీ. అందుకే కొట్టింది మా అమ్మ. మా అమ్మ ఏమి ఊరికే అనలేదు అని చెప్పి అనగానే, ఎవరు ఊరికే కొట్టరు కదరా! ఆలోచించరా నువ్వు కూడా అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు చరణ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల పల్లవి అనుకుంటూ గుండమ్మ వస్తుంది. "అమ్మా, నువ్వేంటమ్మా ఇక్కడికొచ్చావు" అని చెప్పి అంటుంది పల్లవి. ఇక గుండమ్మ వచ్చి సుమలత దగ్గర నించుంటుంది. ఇక సుమలత కోపంగా చూస్తూ ఉంటుంది. మరి పల్లవి కోసం గుండమ్మ కొంచెం తగ్గి క్షమాపణ అడుగుతుందా లేదా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సో, ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.